నేను గౌరవ కలెక్టర్ గారు మన పోలీస్ యంత్రాంగాన్ని, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ జిల్లాలో యాక్టివ్గా ఉన్నటువంటి 96 పెట్రోల్ అండ్ డీజిల్ బంక్స్లో ఉన్నటువంటి నిల్వలు, దానికి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ 96 పెట్రోల్ బంక్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ స్టాక్ పొజిషన్స్, దెన్ షార్టేజెస్, కొండపల్లి నుంచి మన జిల్లాకు వస్తున్నటువంటి ఆ లోడ్స్ అండ్ ఫర్దర్ డిస్పాచెస్ అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ని అక్కడ పెట్టి సమన్వయం చేసుకుంటూ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నాం. బై టుడే నైట్ అండ్ టుమారో మార్నింగ్ కల్లా కూడా మనకు రిక్వైర్డ్ మోడ్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకు వస్తున్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్స్ మీద ప్రత్యేకమైనటువంటి ట్రాకింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ప్రత్యక్షంగా అనేక పెట్రోల్ అండ్ డీజిల్ అవుట్లెట్స్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అందరి పెట్రోల్ బంక్ యజమానులకు కూడా ప్రత్యేకంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లీగల్గా హోర్డింగ్ చేయడం కానీ, అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ చేయడం కానీ, స్టాక్స్ ఉన్నా కూడా స్టాక్ లేదని బోర్డ్స్ పెట్టడం లాంటివి మిస్చీఫ్ ప్లే చేయకుండా ప్రతి అవుట్లెట్ దగ్గర పోలీస్ పర్సనల్స్ని, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఉంచడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాస్ను కూడా అక్కడ ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ట్యాంకర్స్ ద్వారా వచ్చేటువంటి ఫ్యూయల్ ఎక్కడ కూడా డైవర్షన్స్ లేకుండా ముఖ్యంగా దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. పోలీస్ యంత్రాంగం సైడ్ నుంచి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ చర్యలను తీసుకుంటూ పెట్రోల్ బంకుల యజమానులతో వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేసి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని సాధారణ పరిస్థితి తీసుకొచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.